యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్సు కాల 4వ వారంలోని శనివారము. ఈ దినము మన ధ్యానాంశము నేను నా వ్యాజ్యమును ప్రభువునకు అప్పగించి తిని. ఈ ధ్యానాంశమును ధ్యానించి ప్రభుయందు వర్ధిల్లుదాం. ఈ ధ్యానాంశమునందు మొదటి అంశము, ప్రభు సేవకులు ప్రభు కొరకు జీవించువారు వారి వ్యాజ్యమును ప్రభువునకు అప్పగింపవలెను. ఇర్మియా ప్రవక్త వలె ప్రభుని పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యని అప్పగించాలి. మనుషుల మీద ఆధారపడి మనుషులతో పంచుకొని నగ్గుబాట్లు తెచ్చుకొనడం కంటే దేవుని కార్యం నిమిత్తం ప్రభు పరిచర్య యందు ప్రతి సమస్యని ప్రభువునకే అప్పగించాలని ప్రభువు నేర్పిస్తున్నారు. రెండవ అంశము, మన పరిచర్య ప్రభువునకు అప్పగించబడితే ప్రభు మన విరోధులను సహితం మన పరిచర్య ద్వారా ఆకర్షించును. ప్రభుని పట్టుకొన వచ్చిన వారు క్రీస్తు మాటలకు ఆకర్షితులై తిరిగి వెళ్ళిపోయినట్లుగా మన వ్యాజ్యము ప్రభువునకు అప్పగింపబడితే మన పరిచర్యలో ప్రభు కార్యాన్ని అడ్డుకొన విరోధులుగా నిలిచిన వారు కూడా మనము చేయు పరిచర్యకు ఆకర్షింపబడి హాని కలిగింపక తిరిగిపోవుదురు. మూడవ అంశము, మన వ్యాజ్యము ప్రభువునకు అప్పగిస్తే మన విరోధ వర్గంలో సహితం ప్రభు మనకు మిత్రులను ఏర్పాటు చేసి మన తరపున మాట్లాడించును. ప్రభుని విరోధులలో నికోదేమును ఏర్పాటు చేసి క్రీస్తు తరపున మాట్లాడించిన ప్రభు పరిచర్య నిమిత్తమై మనం శ్రమిస్తే దాని యందు ప్రభువుండి తప్పక విరోధులలో సహితం మిత్రులను కలిగించి మన తరపున మాట్లాడించునని ప్రభువు తెలుపుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.